ఎనర్జీ సెక్రటరీ ట్రాన్స్కో జెన్కో ఎఫ్ఎస్సి సీఎండీగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది. ఇన్ఛార్జ్ సీఎండీగా ఆయన నియమించడం జరిగింది. ప్రభాకర్ రావు రాజీనామా చేయడంతో రిజ్వీ నియామకం జరిగింది. ఇక ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషర్రఫ్ అలీ, టీఎస్ఎంపీడీసీఎల్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, ఎంపీడీసీఎల్ సీఎండీగా క్రాంతి వరుణ్ రెడ్డిని నియమించారు. ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా నియమితులయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ మీద భారీగా ఫోకస్ చేశారు. అందులో భాగంగానే గడిచిన కొద్ది రోజులుగా కూడా విద్యుత్ శాఖ మీద పదే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ విద్యుత్ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముందుగానే ప్రభుత్వం మారుతున్న విషయాన్ని గమనించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎంపీడీసీఎల్, అదేవిధంగా ట్రాన్స్కో జెన్కో సంబంధించిన సీఎండీలు వరుసగా రాజీనామా చేశారు. డిసెంబర్ 3వ తేదీన ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. ఆ తర్వాత వెంటనే ఎన్పీడీసీఎల్ కు సంబంధించి గోపాల్ రావు ఆయన కూడా రాజీనామా చేశారు. ఎస్పీడీసీఎల్ కు సంబంధించిన రఘుమారెడ్డి మాత్రమే రాజీనామా చేయకుండా ఆయన పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం వారందరినీ కూడా పక్కన పెట్టిన ప్రభుత్వం వారి రాజీనామాలను ఆమోదించకుండానే వారి ప్లేస్ లో ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ అధికారులను కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి విద్యుత్ శాఖలో భారీ మార్పులు, ఇది భారీ కుదిపు అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఈ బదిలీలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం మేరకు తెలంగాణ శాంతకుమారి విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తానికి ఇది ట్రాన్స్కో జెన్కోకు సంబంధించిన సీఎండీ ఇన్ఛార్జి సీఎండీగా రిజ్వీని నియామకం చేశారు. రిజ్వీ ప్లేస్. థాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధీర్.